ప్రవక్తిని అని చెప్పుకొచ్చిన యెజబెలను స్త్రీని ఉండనిచ్చుచున్నావు అన్న అక్కడ రాయబడింది. యెజబెల్ లాంటి ప్రవక్తుల గురించి రాయబడింది కానీ అందరి గురించి కాదు అనే వింత వాదన తీసుకొని రాకండి. అపోస్తుల క్రమంలో స్త్రీ లేదు వాక్యం ప్రకటించే విషయంలో. అదేంటి, పురుషుడికి స్త్రీకి మధ్య ఎంత తేడా ఉందా? పురుషుడు చేసే అన్ని పనులు స్త్రీ చేయలేదు, స్త్రీ చేసే అన్ని పనులు పురుషుడు చేయలేడు. దేవుడు ఎవరి బాధ్యతలు వారికి ఇచ్చారు. అదేంటి, స్త్రీనే గంటదా నేను కూడా గంట అంటే కుదరదు పురుషుడికి. అదేంటి, పురుషుడే బట్టలు ఇప్పుకొని తిరుగుతాడా నేను కూడా టాప్ ఇప్పి తిరుగుతానంటే స్త్రీకి కుదరదు. అది స్త్రీకి ఇవ్వాల్సిన బాధ్యతలు స్త్రీకి ఇచ్చాడు, పురుషుడికి ఇవ్వాల్సిన బాధ్యతలు పురుషుడికి ఇచ్చాడు. కానీ ఇద్దరు దేవుని దృష్టిలో సమానం. అపోస్తుల క్రమంలో స్త్రీ లేదు, స్త్రీ బోధించలే. అధ్యక్షుడు వాడికి ఉండవలసిన అర్హతలు ఉన్నాయి కానీ అధ్యక్షురాలు లేదు బైబిల్లో, పౌలు చెప్పలే. కాబట్టి స్త్రీ మాట్లాడొద్దని కూడా చెప్పాడు, చాలా స్పష్టంగా చెప్పాడు. కాబట్టి తుయతైర సంగమా, ఇలాంటి యెజబెల్ అనే స్త్రీలని నీవు వెలివేస్తే నీవు జయం పొందినట్టు అంటున్నాడు. ఈరోజు 2024లో మనతో కూడా చెప్తున్నాడు, ఎక్కడైతే స్త్రీ ప్రసంగం చేస్తుందో వినకండి. ఒకవేళ వింటున్నారు అంటే మీకు తెలియకుండానే మోహపు చూపు చూస్తున్నారు, జారత్వం జరుగుతుంది, అంతరంగంలో వ్యభిచారం జరుగుతుంది.